కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పేకాటకు అడ్డాగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి విడదల రజని. చిలకలూరిపేటలోని సిఆర్ క్లబ్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పేకాట జోరుగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలోనే పేకాట కొనసాగుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు చేయట్లేదని విమర్శించారు. పోలీసులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టడం వల్లే పేకాటను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూడు పేకాట శిబిరాలు, పేకాట అనేది ఈరోజు ప్రతి చోట రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఇదేదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా అన్ని చోట్ల కూడా యథేచ్ఛగా పేకాట నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. అదేవిధంగా మా చిలుకలూరుపేట నియోజకవర్గంలో కూడా పేకాట కేర్ ఆఫ్ అడ్రస్గా, పేకాట హబ్గా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిలుకలూరుపేట నియోజకవర్గంలో తన అండదండలతో పేకాట నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామంలోనూ పేకాట నడుస్తుంది. ఫుల్ టైం క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ పైగా పక్కన ఉన్నటువంటి పక్కన జిల్లాలో వాళ్ళకి, వేరే ప్రాంతాల వాళ్ళకి కూడా ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తారు చిల్లూరుపేట పేకాటకు సంబంధించి. ఇక్కడ పేకాట ఆడితే పోలీసులు పట్టుకోరు, రైడ్లు జరగవు, మీకు ఇబ్బంది లేదు అనేటువంటి హామీలు ఇచ్చి కూడా పక్కన జిల్లాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మరి పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పేకాట ఆడిస్తూ ఉంటే పోలీసులు చూసి చూడనట్టు ఎందుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయల్లో చేతులు మారడం చూస్తూ ఉన్నాము. మరి ఇదంతా ప్రతిపాటి పుల్లారావు కనుసైగల్లోనే ఈ పూర్తిగా పెద్ద ఎత్తున ఈ పేకాట నడుస్తుందనేది ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి.